వైసీపీ ఓటమి పాలైంది. జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి అయ్యారు, ప్రతిపక్షంలోకి వెళ్ళారు. రఫ్ అంటూ వైసీపీ వాళ్ళు బెదిరిస్తున్నారు, వాళ్ళు విధ్వంసకారులు, రౌడీలు అనేటటువంటి విధంగా కూటమి పెద్దలు చెప్తున్నటువంటిది. అయితే దానికి వైసీపీ వాళ్ళు జగన్ గారికి భయపడుతున్నారు. మా నాయకుడు హయాంలో అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసున్నారు. ప్రజలు దాన్ని ఇప్పటికీ కూడా వారి గుండెల్లో భద్రంగా ఉంచుకున్నారు. అదే కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళితే అక్కడ జనసందోహం వస్తున్నటువంటి మాస్ ఫాలోయింగ్ అని చెప్తున్నారు. అట్లాగే బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఈ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. కానీ బీజేపీ అటు ఇటుగా ఉంటుంది. తెలుగుదేశం నుంచి చంద్రబాబు గారంటే మాట ఇస్తారు కానీ ఆ మాట నిలబెట్టుకోరు, మాట మీద నిలబడరు, ఆయన చేస్తామన్నవి చేయరు అన్నటువంటిదే అందరికీ తెలిసినటువంటిదే. కాబట్టి ఆ రెండు పార్టీల పైన కూడా ఎవరికి కూడా బీజేపీకి, తెలుగుదేశానికి పార్టీల పైన ఎవరికి ప్రజలకు కోపం అయితే లేదు. ముఖ్యంగా ప్రశ్నించే పార్టీ, ప్రశ్నించడానికి వస్తున్నాను అనేటటువంటి విధంగా జనసేనాని పవన్ కళ్యాణ్ గారి పైన అయితే ప్రజలకు కోపం ఉంది అని ప్రశ్నించడానికి వస్తాను అన్నటువంటి ఆయన ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా చేస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు అందజేస్తాము అని నమ్మించి మేము దానికి బద్దులమయ్యి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాము. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మాట మీద నిలబడతారు ఖచ్చితం అనేటటువంటి విధంగా భావించాము అని ప్రశ్నించడానికి వచ్చాను, పార్టీ పెట్టాను అన్నటువంటి ఆయన పీపీపీ మోడ్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు చేతుల్లో, వ్యక్తుల చేతుల్లో పడేస్తే మరి దానికి ప్రశ్నించకపోతే, దేనికి మాట్లాడకపోతే, ఎందుకు మాట్లాడకపోతే, సంక్షేమ కార్యక్రమాలు ఏది కూడా సరిగా జరగకపోతే ఏమనుకోవాలి అనేటువంటి విధంగా ప్రజలు పవన్ కళ్యాణ్ గారి పైన ఎక్కువగా కోపంగా ఉన్నట్టుగా అనుకుంటున్నటువంటిది. మీరైతే వైసీపీ వాళ్ళు అన్నటువంటి మాట కరెక్టా కాదా అన్నటువంటిది కామెంట్ చేయండి. నమస్తే.